ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రైజ్ ది లార్డ్ తెలియచేస్తున్నాను. మీ అందరికీ శుభములు కలుగును గాక. మరి దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీకు ఉండాలి అని నేను ఎంతగానో దేవుని సన్నిధిలో పాస్టమ్ గారు మరి ఇక్కడున్న మేమందరము కలిసి మీ కొరకు ఎంతో పట్టుదలగా ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మరి పెంతెకోస్తు పండుగ రోజునాడు పరిశుద్ధాత్ముడు సంఘము మీదికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట చెప్పాలి అంటే సంఘము యొక్క పుట్టిన రోజు, సంఘము ఏర్పరచబడినటువంటి రోజుగా మనం ఈ రోజును భావించాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. చూద్దాం ఒకసారి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ప్రియ దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు పండుగ వచ్చిన నాడు అందరూ ఒక చోట కూడి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. పెంతెకోస్తు పండుగ అంటే అది యూదుల పండుగ. ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి పండుగలలో ప్రాముఖ్యమైన పండుగ. పస్కా పండుగకు తర్వాత వచ్చే పండుగ. ఇశ్రాయేలీయులకు దేవుడు కొన్ని ఆజ్ఞలను, కొన్ని పండుగలను ఇచ్చాడు. వాటన్నిటినీ మీరు అర్థం చేసుకోవాలి అనుకుంటే లేవియాకాండము 23వ అధ్యాయం అంతా చదవండి. అందులో దేవుడు కొన్ని ముఖ్యమైన రోజులు, కొన్ని ముఖ్యమైన పండుగల గురించి వ్రాస్తున్నాడు. అందులో ఒకటి పస్కా పండుగ. పస్కా పండుగ అనగా గొర్రె పిల్ల వధింపబడుట. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు వారు ఆ దేశములో బానిసలుగా ఉన్న తరువాత దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి విడిపించడానికి ఆఖరి అద్భుతంగా, ఆఖరి సూచనగా దేవుడు ఈ పస్కా పండుగను ఆయన ఏర్పాటు చేశాడు. ఈ మొట్టమొదటి ప్రథమ పస్కా పండుగ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు పాటించినట్లుగా, ఆచరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు మరి వారు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు వారు అనుభవించారు. దాసత్వం చాలా ఘోరంగా, చాలా భయంకరంగా, హింసాత్మకంగా వారు ఆ శ్రమను, ఆ బాధను అనుభవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఇశ్రాయేలీయులు చాలా వెట్టి చాకిరీ చేశారు. ఆ సమయంలో యోసేపును ఎరుగనటువంటి ఒక క్రొత్త రాజు వచ్చి ఇశ్రాయేలీయులను చాలా బాధ పెట్టాడు. ఒక రూల్ పెట్టాడు. ఏమిటి అంటే ఈ హెబ్రీల్లో మగవాడు బ్రతకకూడదు, మగవాడిని చంపేయాలి, నైలు నదిలో వేయాలి. ఎందుకంటే నైలు నదిలో చాలా భయంకరమైన, తాపకరమైన, ప్రమాదకరమైన, విషకరమైన మొసళ్ళు ఆ నైల్ నదిలో ఉంటాయి. ప్రపంచంలో ఇప్పటికీ కూడా ఎక్కడా లేనటువంటి ప్రమాదకరమైనటువంటి మొసళ్ళు ఆ నైలు నదిలో ఉంటుంది. ఈ నైలు నది ప్రపంచములో పొడవాటి నది, లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ అని మీరు నెట్లో కొట్టి చూస్తే నైలు నది వస్తుంది. సుమారు 9 దేశాల గుండా
ఈ నైలు నది ప్రవహిస్తుంది. ఈ నైలు నదిలో మీ పిల్లల్ని పాడేయండి, మగ పిల్లల్ని అంటే ఫరో యొక్క ఉద్దేశం ఎంత దౌర్భాగ్యమో, ఎంత ఘోరంగా ఉందో ఆలోచిస్తే ఇక హెబ్రీల్లో పురుషులు ఉండరు. పుట్టిన అమ్మాయిల్ని బ్రతకనివ్వండి, పురుషులందరినీ బాలులందరినీ చంపేయండి, బాలికలను ఉంచండి. కారణం ఐగుప్తీయులు ఆ హెబ్రీ బాలికలను పెళ్లి చేసుకుంటారు. అప్పుడు వారికి పుట్టిన వారు హెబ్రీలు అవరు, ఐగుప్తీయులు అవుతారు. ఆ విధంగా హెబ్రీ వంశాన్ని, అబ్రాహాము సంతానాన్ని రూపు మాపేయాలని ఆలోచన చేస్తాడు. చరిత్రలో ఏముందంటే హెబ్రీలు ఐగుప్తులో ఉన్నారు. యోసేపును ఎరుగని ఒక రాజు అనగా అక్కడ ఉంటది. ఐగుప్తీయుడు కాదు అతడు అశ్షూరీయుడు. అశ్షూరు దేశపు రాజు ఐగుప్తు దేశము మీద దండెత్తి ఐగుప్తు దేశాన్ని స్వాధీనపరుచుకొని దాన్ని పరిపాలించడం మొదలు పెడతాడు. అప్పుడు ఈ అశ్షూరు నుండి వచ్చినటువంటి రాజు యోసేపు తెలవదు. యోసేపు మృతి పొందాడు. యోసేపును ఎరుగని ఒక రాజు వచ్చాడు, పుట్టుకొచ్చాడు. వాడు ఈ హెబ్రీయుల్ని భూమి మీద ఉండకుండా నిర్మూలం చేసేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మొదటి నుండి సాతానుగాడి ఉద్దేశం ఏంటంటే దేవుని సంతానము వృద్ధి పొందకూడదు, దేవుని బిడ్డలు వృద్ధి పొందకూడదు. అందుకనే దేవుడు తన రూపములో చేసుకున్న ఆదాము అవ్వలను నాశనం చేశాడు. వారిద్దరిని వేరు చేశాడు. చెయ్యకూడని పని చేపించాడు. తినకూడని పండు తినిపించాడు. వారు దిగంబరులై దేవుని సహవాసంతో దూరమైపోయారు. దేవుడు వారిని ఏదైనా తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టాడు. గమనించాలి, వారు చేసిన పాపమును బట్టి మాత్రమే కాదు వారు వెళ్ళగొట్టబడింది. వారు తమ పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. అందుకని కీర్తనల గ్రంథంలో దావీదు భక్తుడు అంటాడు, నేను నా పాపమును కప్పుకొనక దానిని ఒప్పుకొనుచున్నాను అని. అవును బిడ్డలారా, ఈ ఆదాము అవ్వలు వారు చేసిన తప్పుని ఒప్పుకోకుండా ఒకరి మీద ఒకరు నెట్టుకున్నారు. ఆదాము అంటాడు, దేవా నీవు ఇచ్చావు కదా ఈ స్త్రీ ద్వారా నేను చెడిపోయాను. అమ్మమ్మని అడుగుతాడు, అమ్మా నువ్వు చేసినది ఏమిటి అనగానే, అయ్యో నాకేమీ సంబంధం లేదు, ఇదిగో సర్పం కపటమైన వాగ్దానం నాకు చేశాడు, అందుకే నమ్మాను. బహుశా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు శాపం పెట్టాడు సర్పానికి, నీవు పొట్టతో ప్రాగుతావని. బహుశా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు, అప్పటికి సర్పం నడుస్తుందేమో 4 పాదాలతో. కానీ ప్రియదేవుని బిడ్డలారా, సర్పం ప్రాగడం మొదలుపెట్టింది. నీవు చేశావు కదా ఈ సృష్టి నీ సృష్టి ద్వారానే నేను చెడిపోయాను అని ఒకరి మీద ఒకరు నింద వేసుకున్నారు. అందుకని దేవుడు బాధపడ్డాడు. ఆయన వారిని దీవించినటువంటి దేవుడు. మనం శుక్రవారం చూసాం, పోయిన వారం చూసాం, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించమని చెప్పినటువంటి దేవుడు ఆదాముతో అంటున్నాడు, నీ కష్టముతో నీ చెమటతో నీవు కష్టపడి నీ ఆహారం సంపాదించుకుంటావు. అమ్మమ్మతో అంటున్నాడు,
నీవు నీ బిడ్డలను కంటావు అన్నాడు. సర్పముతో నీవు చేసిన దానిని బట్టి ఇక నీవు నడవవు, నీవు పొట్టతో ప్రాగుతావన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు సృష్టించిన సృష్టి బాగుండవు, అపవాదికి ఇష్టం లేదు. అలాగే నోవహు కాలములో దేవుడు నోవహు ఒక్కడే నీతిమంతుడని చూసి హనోకును చూశాడు, నోవహును చూశాడు. నోవహు దేవుని దృష్టిలో దయ పొందినవాడయ్యాడు. 6వ అధ్యాయము మొదట్లో ఉంటది, నరుల కుమార్తెలు దేవుని కుమార్తెలు నరుల కుమార్తెలతో పోయినప్పుడు నెఫిలీలు అనగా దేవునికి విరోధులు పుట్టారు. అందుకని లోకమంతా పాపం నిండిపోయింది. ఇష్టానుసారముగా ఎవడికి నచ్చినట్లు వాడు బ్రతుకుతూ ఉన్నాడు. సాతాను యొక్క ఉద్దేశం దేవుని సంతానం వృద్ధి పొందకూడదు అని. ఈ నోవహు సంతానములో నుండి అబ్రహాము వచ్చాడు. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకొని ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకులో నుండి యాకోబునిచ్చాడు. యాకోబులో నుండి ఇశ్రాయేలీయులు తయారయ్యారు. వీరు ఇక భూమి మీద ఉండకూడదు అని, ఇశ్రాయేలీయులు భూమి మీద ఉండడం అపవాదికి సాతానికి ఇష్టం లేక వారిని నాశనం చేయడం కొరకు ఐగుప్తులో పుట్టిన బాలురందరినీ మగ పిల్లవాడైతే నైలు నదిలో వేయాలి. ఎందుకంటే అందులో ఉన్న ఆ మొసళ్ళు ఆ నైలు నదిలో ఉన్నటువంటి ఆ చిన్న బిడ్డలు వారిని మరి చంపి తినేస్తాయి. ఇంకా వారు బ్రతకరు. అప్పుడు అక్కడున్న హెబ్రీ స్త్రీలను, హెబ్రీ యవనస్తురాళ్లను ఐగుప్తీయులు పెళ్లి చేసుకుంటే వారికి పుట్టిన వారు ఐగుప్తీయులు అయిపోతారు. ఐగుప్తీయులు వారి సంతానం పెరుగుద్ది అని సాతాను యొక్క ఉద్దేశం. దేవుని ప్రజలు వృద్ధి పొందడం సాతానికి ఇష్టం లేదు. అదే సాతాను యొక్క ఉద్దేశం. ఆ విధంగా ఇశ్రాయేలీయులను నిర్మూలన చేయాలనుకున్నాడు. అందుకని దానికి తగిన శాస్తి ఫరో అలాగే ఐగుప్తీయులు అనుభవించారు. వారి సంతానములో తొలిచూలు పురుషులందరినీ, కొడుకులందరినీ చంపించేశాడు దేవుడు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు దేవునితో పెట్టుకోకూడదు. ఈ లోకంలో ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, ఎవరి మీదైనా తిరగబడచ్చు, కానీ ఈ సృష్టికర్త అయినా, దేవాది దేవుడైనా, పరమరక్షకుడైన యేసు క్రీస్తుతో మాత్రం ఎవ్వరూ ఎన్నడూ ఏ విధమైన గొడవ పెట్టుకుంటే వారికి సరి అయిన శాస్తి జరుగుద్ది. 109వ కీర్తనలో ఒకసారి చదువుతా. 109వ కీర్తనలో ఒక చక్కని మాటను భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, చూద్దాం. 109వ కీర్తన 20వ వచనము. నా విరోధులకు, నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడు వారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతీకారం. దేవుని ప్రజలతో దేవునికి విరోధముగా, దేవుని ప్రజలకు విరోధముగా, ఆయన ప్రాణములకు విరోధముగా మాట్లాడు వారికి, యూదా ఇస్కరియోతు అదే మాట్లాడాడు, అనుభవించాడు. అక్కడ మాటలు యూదా ఇస్కరియోతు గురించి రాయబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా,
ఆ యూదా ఇస్కరియోతు యేసు ప్రభువును అప్పగించినందు చేత తన వంశం కనబడలేదు. దేవునితో ఎవరు పెట్టుకున్నా వారిని ఉంచడు దేవుడు, వారి పేరు కూడా మార్చిపోద్ది. కనుక ఈరోజు ఐగుప్తు రాజు లేడు, ఐగుప్తు రాజ్యం లేదు, దివాలా అయిపోయింది. ఈ మధ్యన మేము ఇశ్రాయేలు దేశం చూసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఐగుప్తు కూడా చూశాం. ఐగుప్తు పార్లమెంటు అంతా తగలబడిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచంలో దానికి పేరు లేదు, ఒకప్పుడు ఉండేది. ప్రియ దేవుని బిడ్డలారా, మొన్న చెప్పినట్లు దయగల వారిపై దయ చూపిస్తావు, యథార్థవంతుల ఎడల యథార్థంగా ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితి ఐగుప్తీయులకు తటస్థించింది. ఎర్ర సముద్రములో ఐగుప్తి శ్రేష్ఠులందరూ చచ్చిపోయారు. దానికి ముందుగా మనం ఆలోచన చేయాలి. ఐగుప్తులోనే ప్రథమ సంతానం బల ప్రారంభం అని ఉన్నది కీర్తనల గ్రంథంలో. బల ప్రారంభమైన ఐగుప్తీయులు సంతానం, ప్రథమ సంతానం అందరూ చచ్చిపోయారు. ఇంకా మిగిలిన వారు ఎవరైనా శ్రేష్ఠులు ఉంటే, యుద్ధ వీరులు ఉంటే ఫరో అతని సైన్యం. అందుకనే ఒక భక్తుడు ఒక కీర్తన రాశాడు, ఫరో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను, ఫరో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసే యెహోవా యెహోవాను గానము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో పెట్టుకుంటే ఊరుకోడైనా, ఎవరైనా ఏవైనా ప్రతీకారం చేయగలరేమో కానీ దేవుడైతే, దేవుడు చేసే ప్రతీకారం మామూలుగా ఉండదు. దేవునితో పెట్టుకోవద్దు, దేవుని ప్రజలతో పెట్టుకోకూడదు. ఎవడైనా ప్రపంచంలో దేవుడి కంటే, మన దేవుని కంటే, మన రక్షకుడైన యేసు ప్రభు కంటే గొప్పవాడు ఈ లోకమందు గాని ఎక్కడ కూడా లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులను అద్భుతంగా బయటికి తీసుకొచ్చాడు. వారు పస్కా పండుగను ఆచరించారు. పస్కా పండుగ ఆచరించిన తరువాత అది నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి యేసు ప్రభు పస్కా పండుగను ఆచరిస్తూ ఆ రొట్టెను ద్రాక్షరసాన్ని, ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తీయులు అందరూ కూడా చనిపోయారు. దేవుడు ఆ పస్కా పండుగ ద్వారా ఇశ్రాయేలీయులకు విడుదలనిచ్చాడు. అలాగే నూతన నిబంధనలో యేసు ప్రభు తన శరీరాన్ని, తన రక్తాన్ని పస్కా బలిగా, పస్కా బలి పశువుగా సిలువ మీద మరణించి యావత్ ప్రపంచానికి విడుదలను, విముక్తిని ఆయన రక్తము ద్వారా సమస్త రోగములను, సమస్త పాపములను, సమస్త శ్రమలను కడిగి పరిశుద్ధపరిచి తన కొరకు ఒక ప్రత్యేక జనముగా మనలను ఏర్పాటు చేసుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ పస్కా పండుగ జరిగిన మరుసటి రోజు నుండి చదువుదాం. లేవియా కాండం 23వ అధ్యాయము 17వ వచనము 16వ వచనము చదువుకుందాం. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు
పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, 50 దినములు, 50 అనగా 50, పెంట అనగా 50, పెంటికోస్ట్ అంటే 50వ రోజు పండుగ. ఇంకొక మాటలో చెప్పాలి అంటే జూబిలీ. జూబిలీ అనగా సంతోషకరమైన పండుగ. ఒకవేళ ఎవరైనా బానిసగా ఉంటే ఆ రోజు నాడు విడుదల పొందుతాడు. 50 రోజులు 50వ పండుగ రోజు నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 7 వారములు లెక్కించాలి. ఆ 7వ వారం మరుసటి రోజు 50వ రోజు యేసు ప్రభు పస్కా పండుగను ఆచరించి ఆయన పునరుత్థానుడైన రోజు మొదలుకొని పండుగ మొదలుకొని 50 రోజులు లెక్క పెడితే పెంతెకోస్తు పండుగ. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి పడినట్టుగా వారికి కనబడి వారి ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే 1వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అలాగే 4వ వచనం ఒకసారి చదువుదాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానమును వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మనే వరము కొరకు, తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టమని చెప్పాడు. 8వ వచనంలో 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంది, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు వారితో చెప్పారు. అంటే పరిశుద్ధాత్మ లేకపోతే ఈ లోకంలో మనం ఏమీ చేయలేం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మనము ఏది చెయ్యాలన్నా ఆయన సహాయం మనకు కావాలి. గమనించండి, ప్రతి
మనిషిలో 3 భాగాలు ఉంటాయి. 1 శరీరం, 2 మనస్సు, 3 ఆత్మ. అందుకని యేసు ప్రభు మాట్లాడుతూ యోహాను సువార్త 4:24 అంటున్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మనం కొన్నిసార్లు మనస్సుతో ఆరాధిస్తూ ఉంటాం, మనము కొన్నిసార్లు శరీరముతో ఆరాధిస్తూ ఉంటాం. శరీరంతో అంటే ఏదో కదులట్టు నటిస్తూ ఉంటాం, చప్పట్లు కొడతాం, కానీ మన మనసు ఇక్కడ ఉండదు. ఇంటి దగ్గర ఏమవుతుంది, అక్కడేమవుతుంది, ఇక్కడేమవుతుంది అని ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మతో ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆత్మ కనుక. ఆత్మదేవునితో, ఆత్మలో అంటే నీ హృదయ పూర్వకముగా పరిశుద్ధాత్ముడు నివసించేది నీ హృదయంలో కనుక హృదయంలో నుండి నీకు ఆరాధన రావాలి, దేవుని ఆరాధించాలి. ఈ పరిశుద్ధాత్మ పండుగ రోజునాడు ఈ విషయాన్ని నువ్వు తెలుసుకో. పరిశుద్ధాత్మతో నీవు నింపబడి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నీవు నింపబడి నీవు అనేక చోట్ల సాక్షిగా ఉండాలి. అపోస్తలుల కార్యము యొక్క ముఖ్య ఉద్దేశం, ఆ అపోస్తలుల కార్యములో వ్రాయబడినటువంటి ముఖ్య మాట సాక్షులై ఉండండి అని అపోస్తలుల కార్యములు తెలియపరుస్తూ ఉంది. అపోస్తలుల కార్యము మొత్తం ఆ కార్యములు, అపోస్తలుల కార్యములు అనే దాంట్లోనే మనకు అర్థమైపోద్ది. అపోస్తలుల ద్వారా దేవుడు జరిగించిన కార్యములు. ఏమి జరిగించాడు అనగా యేసును గూర్చినటువంటి సాక్ష్యం. ఈ 8వ వచనంలో అంటున్నాడు, తర్వాత పేతురు గారు నిలవబడి ఆయన చెప్తున్నాడు, మీరు జీవాధిపతిని సిలువ వేశారు, తండ్రి ఆయనను లేపాడు, అందుకు మేము సాక్షులము అంటున్నాడు. అపోస్తలుల కార్యం అంతా కూడా పరిశుద్ధాత్మను గూర్చినటువంటి సాక్ష్యములే. చాలా మంది భక్తులు అంటారు, అపోస్తలుల కార్యములు అనే దానికంటే పరిశుద్ధాత్మ కార్యములు అని కూడా అనొచ్చు అని. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ కార్యములు ఈ గ్రంథములో రాయబడ్డాయి. దీనంతటికీ కారణం శిష్యులు, వారందరూ, వారితో కూడా తల్లి అయిన మరియా, ఆయన సహోదరులు మొత్తం సుమారు 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు వారందరూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఏక మనస్సుతో ఆరాధన చేస్తూ ఉన్నారు. కూర అయిపోయిందని, కూర ఉడికిందా లేదా అని, అన్నం అయ్యిందా లేదా అని, గ్లాసులు అయిపోయినాయా, గ్లాసులు తేవాలని, ఇక్కడ ఉన్న వారిలో టిఫిన్ చేశారా, ఇక్కడ ఉన్నవారు కాఫీలు తాగారా, టీలు తాగారా అని ఎప్పుడు ఆలోచించడంలే. తిండి గురించి ఆలోచించడంలే. 120 మంది ప్రభు ఆరోహణమైనది మొదలుకొని 50వ రోజు వరకు వారు ఆ మేడగదిలో ఏకాంతముగా ఏక మనసుతో ఆత్మతో నింపబడి ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, 2015 సంవత్సరంలో ఇశ్రాయేలు దేశం వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ దావీదు పురానికి వెళ్ళాము. అక్కడ ఈ మేడగదిని చూశా. ఆ మేడగది క్రింద రాజైన భక్తుడైన దావీదు గారి సమాధి ఉంది. ఆ సమాధి మీద ఈ మేడగది ఉంది. ఆ మేడగదిలోనే
చరిత్ర చెప్తుంది. ఆ మేడగదిలోనే యేసు ప్రభు శిష్యులతో కలిసి పస్కా పండుగ, ఆఖరి పస్కా పండుగ, ఆఖరి రాత్రి గడిపినట్లుగా, ఆ పస్కా పండుగ ఆరాధనలో పాలు పొందినట్లుగా తెలియచేస్తూ ఉన్నారు. అదే స్థలంలో, అదే మేడగదిలో 120 మంది కూడుకొని ఉన్నారు. నాకు అనిపిస్తుంది 51వ కీర్తనలో భక్తుడైన దావీదు అంటాడు, 51వ కీర్తన 10-11 వచనాల్లో దావీదు భక్తుడు రాస్తూ అంటున్నాడు, పశ్చాత్తాప కీర్తనది. ఆయన అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. దావీదు రాజుకి పరిశుద్ధాత్మ యొక్క విలువ తెలుసు. పాత నిబంధనలో ఎక్కువగా దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ అని సంబోధించబడింది. 2 చోట్ల మాత్రమే పరిశుద్ధాత్మ అని సంబోధించబడింది. ఒకటి ఇక్కడ, ఒకటి యెషయా గ్రంథంలో. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు రాజు, మహారాజు, చక్రవర్తి, భక్తుడు, దేవుని హృదయానుసారుడు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అంటున్నాడు. నేను ఆలోచన చేశాను, ఆ మేడగదిలో ఇక్కడే 120 మంది మేడగదిలో ఉన్నారు. ఇక్కడే వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఇక్కడే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యం బోధించాడు అని మా గైడ్ చెప్తున్నప్పుడు నేను అక్కడే నిలబడిపోయి ఆలోచన చేశాను, దేవా నువ్వు ఎంత గొప్పవాడవయ్యా. దావీదు భక్తుడు నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు అనంటే ఆయన సమాధి మీదే శిష్యులు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవడానికి ఆయన ఒక గది ఏర్పాటు చేశాడు. ఆ గదిలో నీవు పరిశుద్ధాత్మను కుమ్మరించావు. అంటే దావీదు భక్తుడు చనిపోయాక కూడా పరిశుద్ధాత్ముడు ఆయన నివాసములో పరిశుద్ధాత్మను తొలగించలేదు, పరిశుద్ధాత్మను దూరం చేయలేదు. ఎంత గొప్ప విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ మేడగదిలో 120 మంది ఉన్నారు. తల్లి అయిన మరియ కూడా ఉంది. తల్లి అయిన మరియకి పరిశుద్ధాత్మ పొందుకోవలసిన ఆవశ్యకత ఉంది అంటే మనకెంత మరి ఎక్కువ ఆవశ్యకత ఉందో ఆలోచన చేయండి. తల్లి అయిన మరియ పరిశుద్ధాత్మ వలన ఆయనను గర్భమున ధరించింది. పరిశుద్ధాత్మ వలన యేసు ప్రభువును కన్నది. అంతేకాదు, మేడగదిలో ఆమె కూడా ఉంది. పరిశుద్ధాత్మ పొందుకున్నారు. మరి నువ్వు నేను ఎంత పొందుకోవాలి? ఈ పెంతెకోస్తు పండుగ రోజు నాడు నీవు నేను అర్థం చేసుకోవలసిన విషయం ఇది. మనము పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే ఎగిరేయడం కాదు, ఒకరి మీద ఒకరు పడిపోవడం కాదు, గంతులు వేయడం కాదు. పరిశుద్ధాత్మ అనగా ఆయన దేవుడు. ఆయనను నీ హృదయములో నీ ఆత్మ, పరిశుద్ధాత్మ
ఏకమైపోవాలి, ఒకటైపోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ ఈ పెంతెకోస్తు అనే పండుగ రోజు నాడు దిగి వచ్చాడు. తర్వాత ఇంకొక విషయం క్లారిఫై చేస్తున్నాను, మీకు వివరణ ఇస్తూ ఉన్నాను. చాలా మంది మాట్లాడుతూ పరిశుద్ధాత్మ వచ్చింది, చెప్పింది, చేసింది అంటారు. అనకూడదు. గమనించాలి. స్త్రీలింగం, పురుషలింగం, స్త్రీలింగం, పురుషలింగం. స్త్రీలింగం అంటే ఆమె వచ్చింది, ఆమె చేసింది, ఆమె వండింది, ఆమె పెట్టింది, ఆమె తిన్నది అని ఒక స్త్రీకి వాడతాం. ఇక్కడ పరిశుద్ధాత్ముడు స్త్రీ కాదు. ప్రియ దైవ సేవకులారా, ప్రియ దేవుని సంగమా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘం. ఏదో ఒక పేరు పెట్టుకున్న సంఘం కాదు, సార్వత్రిక సంఘము. ఈ విషయాలు తెలుసుకోండి. పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ చెప్పింది, పరిశుద్ధాత్మ నడిపించింది కాదు. మానేయండి ఆ మాటలో. నేను ఒకవేళ తప్పు చెప్తే మీరు ధ్యానం చేయండి, అడగండి పరిశుద్ధాత్మని. తండ్రి అయిన దేవుడు పురుషుడు, కుమారుడైన క్రీస్తు పురుషుడు, పరిశుద్ధాత్ముడు కూడా పురుషుడే. ఈ విషయాన్ని గమనించాలి. ఆయన వచ్చి, యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన వచ్చి, ఆయన అనగా ఆమె కాదు, పరిశుద్ధాత్మ వచ్చింది కాదు, ఆయన అనగా పురుషుడు. ఆయన వచ్చి 8వ వచనం, ఆయన వచ్చి ఉందమ్మా, ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, లోకమును ఒప్పుకొన చేయును. కనుక ఆయన వచ్చాడు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు, పరిశుద్ధాత్ముడు నాలో నివసిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ హృదయం దేవుని హృదయం ఏకమైతే, నీ హృదయం దేవుని హృదయం, నీ ఆత్మ దేవుని ఆత్మ ఏకమైతే, నీవు దేవుని గురించినటువంటి మాటలు నీలో ఉన్నాయి. ఈ పెంతెకోస్తు అనే పండుగ యూదుల సంవత్సరములో ఇది పెంతెకోస్తు రెండవ గొప్ప పండుగ. ప్రథమ ఫలములు దేవునికి అర్పించే సందర్భంలో వారు చేసే కోత పండుగ. లేవియాకాండము 27వ అధ్యాయము 17వ వచనంలో మనం చూడొచ్చు, మీరు చదువుకున్న తర్వాత. అదేవిధంగా ప్రపంచములోని ఆత్మల పంటను దేవుని కొరకు కొయ్యడానికి ప్రారంభముగా దేవుని సంఘానికి ఈ పెంతెకోస్తు పండుగ ఒక సూచన. ఇశ్రాయేలీలు 3 పండుగలకు యెరూషలేము రావాలి. ప్రతి పురుషుడు రావాలి. ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఇశ్రాయేలు దేశంలో ఎక్కడ ఉన్నా సరే. ఒకటి పస్కా పండుగ, 2 ఈ పండుగ పెంతెకోస్తు పండుగ, 3వది పర్ణశాలల పండుగ. దేవుని బిడ్డలారా, ఈ 3 పండుగలకు ఇశ్రాయేలీలు సమాజముగా కూడాలి. లేక మహావిశ్రాంతి అనే పండుగ. ఈ మూడు పండుగలకు యెరూషలేములో కూడాలి. కనుక ఈ రెండవ పండుగ, ఈ గొప్ప పండుగ పెంతెకోస్తు
పండుగలలో గొప్పది కనుక వారు అక్కడ కూడుకున్నారు. అన్ని దేశాల ప్రజలు అక్కడికి వచ్చినట్లుగా అపోస్తలుల కార్యములో మనం చూస్తాం. ఇదే 2వ అధ్యాయములో ఇంకా మనం క్రిందకు చూస్తే వారు అనేక దేశాల నుండి అక్కడికి రావడం మనం గమనిస్తూ ఉన్నాం. సుమారు 17-18 దేశాల నుండి ఇశ్రాయేలీలు అక్కడికి వచ్చినట్లుగా మనము చదవగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పండుగ చాలా ప్రాముఖ్యమైంది. ఈ పెద్దెకోస్తు పండుగ రోజు నాడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ధ్వని, శక్తివంతమైన గాలి, అగ్ని జ్వాలల వంటి నాలుకలు. ఈ బాహ్య ప్రతిరూపాలు దేవుని శక్తివంతమైన ఉనికికి కార్యాలకును సూచనగా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమాకాండ 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు. మోషే కూడా అగ్ని మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. వీటి ద్వారా ఈ అగ్ని అనేది విశ్వాసులకు దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డానికి, ప్రతిష్ఠించుకోవడానికి గుర్తుగా ఉంది. వీటి ద్వారా వారు యేసు క్రీస్తును మహిమపరిచి ఆయన కొరకు సాక్ష్యం ఇస్తారు. అందుకని 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువు అంటున్నాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. ఆ వచనంలో చివరి భాగంలో ఉంటుంది, నాకు సాక్షులై ఉంటారు. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మనము దేవునికి సాక్షులుగా ఉండగలమని దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, పై 2 చర్యలు పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకు ముందుగా జరిగాయి. మరలా ఇవి అపోస్తలుల కార్యములో మనము చూడగలం. పరిశుద్ధాత్మతో నిండిన వారై పెద్దెకోస్తు దినమున శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడిన విషయానికి గల ప్రాముఖ్యత ఏంటి అంటే, అంత్య దినములలో సర్వజనుల మీద నా ఆత్మను కృమరిస్తానని యోవేలు ప్రవక్త దేవుడిచ్చినటువంటి వాగ్దానానికి నెరవేర్పుకు ఇది ప్రారంభం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28-29 వచనాలు. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. అలాగే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4-5 వచనాలు. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనం. ఇవన్నీ మనం చూస్తే పరిశుద్ధాత్మ గురించి ముందుగానే దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఈ యుగాంత అంత్య దినాల్లో ప్రారంభమయ్యాము కనుక, కాబట్టి ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపపడి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని తీర్మానానికి రావాలని దీని అర్థం. పరిశుద్ధాత్మ పొందిన మనము ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. నశించిపోయే వారిని పాపము, దేవుని నీతి, తీర్పు అనే వాటి విషయమై ఒప్పింప చేయడానికి ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. క్రీస్తు సాక్షులుగా ఉండడానికి వీరు పై నుండి వచ్చే శక్తి పొందాలి అని
మనం ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్ముడిని మనకు తోడుగా ఇచ్చాడు. ప్రతి జాతి రక్షణ కొరకు పాటుపడి కష్టపడి కనిపెట్టి వారి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ స్వభావాన్ని వెల్లడించాడు. ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారో వారు మానవ జాతి రక్షణకై అదే ఆశ కలిగి ప్రపంచ రక్షణ కొరకు ప్రార్థించే మిషనరీలుగా భక్తులుగా ఈ పరిశుద్ధాత్మ ఒక శుభారంభమై ఉన్నది. శిష్యులు ఆత్మ దేవునికి పరిచారకులయ్యారు. సిలువ వేయబడిన పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటించడం మాత్రమే కాక ఇతరులను క్రీస్తులో పశ్చాత్తాపము విశ్వాసములోనికి నడిపించారు. మనము కూడా అలాగే నడిపించాలి. అంగీకరించిన వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందారు. నూతన నిబంధనలో అపోస్తలుల పరిచర్య ప్రారంభం ఏమిటంటే, ప్రధాన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పొందేకే వారు సాక్షులుగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ బాప్తిసము ద్వారా యేసు క్రీస్తు శిష్యులు ఆయన భూమి మీద చేసిన పరిచర్యకు వారసులయ్యారు. అలాగే యేసు క్రీస్తు చేయుటకును బోధించుటకును ఆరంభించిన విషయాలను బోధిస్తూ ఆయన చేసిన అద్భుత కార్యాలను కొనసాగిస్తూ వారు ముందుకు సాగారు. అంటే వారికి పరిశుద్ధాత్మ అనే వరము దేవుడు అనుగ్రహించాడు. మనం ఈ అంత్య దినాల్లో ఉన్నాం. ఈ అంత్య దినముల్లో ఆది కాలములో అపోస్తలులకు ఏ విధంగా పరిశుద్ధాత్మ అవసరము ఉన్నదో మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరత చాలా ఉన్నది. మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అందుకనే పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని పిల్లలగుదురు. అంటే నీకు ఆత్మ లేకపోతే నువ్వు దేవుని పిల్లవు కాదు. నువ్వు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళిపోయినంత మాత్రాన, నీవు బైబిల్ పట్టుకొని ప్రసంగం చేసినంత మాత్రాన, చాలా మంది ఈ లాక్డౌన్ గురించి చాలా రకరకాల బోధలు చేస్తున్నారు. చాలా బాధ కలుగుతుంది, చాలా వేదన కలుగుతుంది. ఈ లాక్డౌన్ మొదట్లో 14 రోజులు పెట్టారు మన ప్రధానమంత్రి గారు. పెట్టగానే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం చెప్పేశారు, వెళ్ళి నీ అంతఃపురంలోకి వెళ్ళి తలుపేసుకో, ప్రార్థన చేసుకో అని. మరలా ఇంకొక రోజు ఇంకొన్ని రోజులు పొడిగించారు. మరలా పొడిగించారు. 40 రోజులైతే 40కి సోది చెప్పారు. సోది మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, కొండ మీద ఉన్నాడని. నోవహు కాలంలో 40 రాత్రుల్లో 40 పగళ్ళు వర్షాలు కురిశాయని. మోషే రెండవసారి 40 రోజులు కొండ మీదకి వెళ్ళాడని. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారు అని. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడని. దేవుని బిడ్డలారా, ఈ 40 రోజులకి బైబిల్లో ఉన్న 40 సంఖ్యకి ఏ విధమైన పొత్తు లేదు, సంబంధం లేదు. లేనిపోయిన సంబంధం, లేనిపోయిన తప్పుడు మర్మాలు బయటకు తేకండి. వద్దు సేవకులారా,
మిమ్మల్ని మీరు అవమానపరుచుకోకండి. దేవుని నామాన్ని అవమానం చేసేవారిగా ఉండకండి. పరిశుద్ధాత్మను అడగండి. అఫ్ కోర్స్ కొంతమంది భక్తులు, కొంతమంది దైవజనులు యూట్యూబ్లో మంచి వర్తమానాలు పెడుతున్నారు. ఇప్పుడు మిడతలు వచ్చాయి మన దేశానికి. పాకిస్తాన్ నుండి రాజస్థాన్ వచ్చి అలాగా వస్తున్నాయి అని వినగానే కొంతమంది అంటున్నారు, రాకడలో సంఘం ఎత్తబడ్డాక అంటున్నారు, కానీ తప్పు చెప్తున్నారు. అది ఎత్తబడిపోయి వెళ్ళిపోయాక సంఘం ఉండదండి. 7 ఏళ్ల శ్రమల కాలంలో మిడతలు వస్తాయి. అవి తేళ్లలాగా కుడతాయి. ఈ చిన్న చిన్న మిడతలు ఏముందండి, ఎంత ఉంటాయి, ఉప్పంటే చచ్చిపోతాయి. ఈ మిడతలు కాదు. వచ్చేసింది రాకడా, వచ్చేసింది రాకడా. ఏమొచ్చింది? రాకడొస్తే నువ్వు ఉన్నావు, నేనున్నాను. సరే, నా సంగతి అలా ఉంచు. మరి నువ్వో ఆ బోధించే బోధకుడు రాకడొస్తే ఎత్తబడాలి కదా. ఎత్తబడ్డాకే ఈ శ్రమ. అందుకని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. నోటికి ఇష్టం వచ్చింది, ఏదో కనబడింది గనక, ఎవరో పేపర్లో రాశారు గనక నీ ఇష్టం వచ్చినట్లు, నా ఇష్టం వచ్చినట్లు నేను బోధించకూడదు. అందుకనే నీవు నేను చక్కగా బోధించాలి అంటే ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ఆవశ్యకత చాలా ఉంది. ఈ అంత్య దినములలో, ఈ భయంకరమైన రోజుల్లో, ఈ చివరి గడియలలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి చాలా అవసరం. శిష్యులు పరిశుద్ధాత్మ పొందితే గాని సువార్త ప్రకటించలేదండి. అందుకనే యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనంలో, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానములు కొరకు కనిపెట్టుడి. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. కొంతమంది బోధకులు ఈ మాట నమ్మరు. నువ్వు నమ్మకపోతే, నీకు పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే సేవకుడా, అసలు నువ్వు సేవకుడు కల్పించుకోవడానికి సరిపో. ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, నేను అనడం లేదు. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం. ఇది తండ్రి వలన వచ్చిన వాగ్దానం, తండ్రి ఇచ్చిన వాగ్దానం. యేసు ప్రభు బాప్తిసం పొంది ఆ యొర్దాను నదిలో నుండి ఒడ్డుకు వస్తుంటుంటే పరిశుద్ధాత్మ పావుర రూపములో ఆయన మీదకి దిగి వచ్చాడు. ఆయనకి ఎందుకండి పరిశుద్ధాత్ముడు చెప్పండి? ఆయన పరిశుద్ధాత్మ వలన మరియమ్మ, కన్యకం అయిన మరియమ్మ గర్భంలోకి వచ్చాడు. పరిశుద్ధాత్మ వలన ఆమె నింపబడింది. పరిశుద్ధాత్మ సహాయం వలన యేసు ప్రభు పుట్టాడు, పెరిగాడు, బాప్తిసం పొందాడు. ఆయనకి అవసరమా? అవసరం. ఆయనకి అవసరం. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి క్షణము పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుతో ఉన్నాడు. మరి ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుకే పరిశుద్ధాత్ముడు అవసరమైతే నీకు అక్కర్లేదా? నువ్వు యేసు ప్రభు కంటే గొప్పవాడువా? నేను యేసు ప్రభు కంటే గొప్పవాడినా? చెప్పండి. ఆలోచించు, ఆలోచించు. ఈ పెంతెకోస్తు పండుగ మే నెల 31వ తారీఖు 2020 సంవత్సరం అన్నాడు.
వాక్యం వింటున్న నీవు పరిశుద్ధాత్ముడు నీకు ఎంత అవసరమో చెప్పు. ఈ భూమి మీద యేసు ప్రభు కంటే గొప్పవాడు ఎవరు లేడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయములో 10-11 వచనాల్లో ఉంటది. అన్ని నామముల కన్నా పై నామము ఆయనకు అనుగ్రహించబడింది. ఆయనకంటే గొప్పవాడు నువ్వు. ఆయనకే పరిశుద్ధాత్ముడు అవసరం. ఆయన పునరుత్థానం అవ్వడానికి పరిశుద్ధాత్ముడు అవసరం. ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు అవసరం. ఇంకొక విషయం తెలుసా, మనమందరము కూడా పరలోకానికి వెళ్ళడానికి వధువు సంఘముగా మధ్యాకాశములోనికి యేసు ప్రభువు ప్రధాన దూతలతోనూ పరిశుద్ధులతోనూ గొప్ప సమూహముతోనూ ఆయన వచ్చేటప్పుడు ఆయనను ఎదుర్కోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. మనం చాలా కాలం క్రితం మందిరంలో ధ్యానం చేశాం. యూట్యూబ్లో కూడా మీకు తెలియపరిచాను ఈ ఆన్లైన్ మెసేజ్ ద్వారా. అబ్రహాము, ఇస్సాకు, ఎలియాజరు, రిబ్కాని ఎలియాజరు తీసుకొచ్చాడు. రిబ్కాని ఎలియాజరు తీసుకొచ్చినప్పుడు ఎలియాజరు ఇస్సాకుకు అప్పగించాక ఇస్సాకు రిబ్కాను పరిగ్రహింపగా, అనగా వివాహం చేసుకోగా, ఆమె అతనికి భార్య అయిపోయింది. తండ్రి అయిన అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. ఇస్సాకు యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. రిబ్కా సంఘానికి సాదృశ్యం. సంఘము ఎత్తబడాలి అంటే ప్రియదేవుని బిడ్డలారా, సంఘము కూడా ఎత్తబడాలి అంటే పరిశుద్ధాత్మ సహాయము చాలా అవసరం. చాలా మంది అంటారు, ప్రియదేవుని బిడ్డలారా, అసలు రాకడుందో లేదో నాకే తెలియదండి అంటారు. నీవు రాకడను నమ్మకపోతే బైబిల్ని నమ్మనట్టే. నీవు రాకడను నమ్మకపోతే ఎత్తబడడం అనేది ఎక్కడుందో చెప్పండి అంటారు చాలా మంది. చాలా సందర్భాల్లో ఉంది అది. ఇంకొక సందర్భంలో నేను చెప్తాను మీకు. ఎత్తబడడం అనేది సంఘము యొక్క ప్రాముఖ్యత. పరిశుద్ధాత్మ దేవుడు మనలను తీసుకొని కుమారుడైన యేసు క్రీస్తుకు మనల్ని అప్పగిస్తాడు. అందుకనే పౌలు గారు తెస్సలోనికే పత్రికలో రాస్తున్నాడు, అడ్డగించువాడు లేకపోయి తర్వాత వాడు బయలుపరచబడతాడు. అంటే వాడు రాకుండా అడ్డగించేవాడు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. సంఘాన్ని కాపాడుతూ ఉన్నాడు, సంఘాన్ని భద్రపరుస్తూ ఉన్నాడు. మనం మధ్య ఆకాశంలోకి వెళ్ళే వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చాలా అవసరం. యేసు ప్రభు పునరుత్థానుడవడానికి పరిశుద్ధాత్ముడు అవసరం. మనము కూడా, మన పూర్వీకులు చాలా మంది ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. వారు పునరుత్థానులు అవ్వాలన్నా పరిశుద్ధాత్ముడు అవసరం. మనము సజీవులుగా నిలిచి ఉండు, మనము మహిమ శరీరమును ధరించాలి అంటే పరిశుద్ధాత్ముడు అవసరం. ఎస్ 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 పరిశుద్ధాత్ముడు ముమ్మాటికి అవసరం. పరిశుద్ధాత్ముడు నువ్వు నమ్మకపోతే నువ్వు ఎంత బోధ చేసినా, నువ్వు ఎంత ప్రార్థించినా, నేను యేసు ప్రభువును నమ్ముతున్నాను అని చెప్పినా, నువ్వు ఎంతమందికి యేసు ప్రభు గురించి చెప్పినా ప్రయోజనం లేదు. సహోదరి, సహోదరుడా, నీవు
పరిశుద్ధాత్మను నమ్ముకోవాలి. అదే ఈ పెంతెకోస్తు రోజునాడు నీవు తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మను నీవు పొందుకోవాలి. అన్య భాషలు మాట్లాడసాగిరి. ఈ అంశం ఇంకొకసారి మనం ధ్యానం చేద్దాం. ఇక్కడితో ఈ వర్తమానము ముగిస్తున్నాను. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనతో నిత్యముండి మనల్ని నడిపిస్తూ ఆదరిస్తూ తన నిత్య రాజ్యానికి మనల్ని సిద్ధపరుచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈరోజు ప్రత్యేకంగా నాయనా నీ పరిశుద్ధాత్మ భూమి మీదకి పంపబడిన, సంఘము స్థాపించబడిన రోజు పెంతెకోస్తు పండుగను జరుపుకుంటున్నాం. యావత్ ప్రపంచం పెంతెకోస్తు పండుగ జరుపుకుంటున్నారు, కానీ చాలా మందికి దాని యొక్క అర్థం తెలవడం లేదు. ప్రతి బిడ్డలు ఆ అర్థం తెలుసుకునేటట్టు మీరే కార్యం చేయండి. మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు బిడ్డలు విన్న వాక్యాన్ని బట్టి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నీ కృప, నీ కరుణ, నీ కటాక్షము బిడ్డలకు అనుగ్రహించి అన్ని విషయాల్లో మీ సహాయం దయచేయండి. ప్రభా, ఆన్లైన్లో లైవ్ పెట్టాలనుకున్నాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాం. దయతో క్షమించండి. యూట్యూబ్లో ఈ వర్తమానము ద్వారా ఎంతమంది వింటూ ఉన్నారో, ఎవరెవరు ఇతరులకు ఇది ఫార్వర్డ్ చేస్తున్నారో బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ ఈ వర్తమానం ద్వారా ఆశీర్వదించబడినట్లు మీ సహాయం దయచేయండి. మీ ఆత్మతో బిడ్డలను నింపి అభిషేకించండి. ప్రతి విధమైన కీడు నుండి, అపాయం నుండి తప్పించి ఈ భయంకరమైన ఎండలలో నుండి, ఈ భయంకరమైన వడగాల్పులలో నుండి మమ్ములను, మా బిడ్డలను తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు కాపాడి దీవించి నడిపించండి. కరోనా వ్యాధి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. చాలా మటుకు అనేక వందల వేల లక్షల కోట్ల మంది పరిశుద్ధులు చేస్తున్న ప్రార్థనల వల్ల మీరు చాలా మటుకు మేలు చేసి కంట్రోల్ చేశారు. ఇంకా నువ్వు కంట్రోల్ చేయండి ప్రభా, ఇక నువ్వు కంట్రోల్ చేయండి. మీ కరుణ, మీ కృపను అనుగ్రహించండి. మీ సహాయం బిడ్డలకు దయచేయండి ప్రభా. ఈ కరోనా సందర్భంగా ఎండనక, రాత్రి అనక, పగలనక, తిండనక, కుటుంబం అనక కష్టపడి పని చేస్తున్న డాక్టర్లు, పోలీసులు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్స్, పారిశుద్ధ కార్మికులు, ప్రభా, గ్రామ, వార్డు, సచివాలయ అధికారులు, రాష్ట్ర అధికారులు, జిల్లా అధికారులు, మండల అధికారులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రభా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాసపడుతున్న బిడ్డలు, మా ప్రధానమంత్రి గారిని కాపాడి నడిపించండి ప్రభా. ఇదిగో మాకు ఇచ్చిన మంచి ముఖ్యమంత్రి గారిని బట్టి నీకు స్తోత్రాలు. జగన్ గారిని దీవించండి, కాపాడండి. నిన్నటి దినం సంవత్సరం ముగించుకోవడానికి మీరు కృపనిచ్చారు. కొన్ని ఒడిదొడుకులు, కొన్ని కష్టాలు, కొన్ని అవమానాలు, కొన్ని బాధలు, నిందలు, ఆటుపోట్లు అన్ని తట్టుకొని సంవత్సరం ముగించుకున్నారు. రాబోయే సంవత్సరంలో ఇంకా మంచిగా ఇప్పటి వరకు వచ్చిన విమర్శలు, నిందలు, అవమానాలు తండ్రి అటువంటి ఏమీ రాకుండా నీ కుమారుని మీరు భద్రపరిచి మీ జ్ఞానాత్మతో నింపి నడిపించి మంచి కార్యాలు చేసి ముందుకు సాగునట్లు కృప చూపించండి. మీరే మీ హస్తంలో నీ కుమారుని భద్రపరిచి మంచి ఆరోగ్య బలమును దయచేయండి. బిడ్డలందరినీ దీవించండి.
ఈ కార్యక్రమంలో పాలు పంపును పొందిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీరే మీ సమాధానంతో మమ్మల్ని నింపి కాపాడండి. ఇక్కడున్న బిడ్డలను, వింటున్న బిడ్డలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ, ఘనత, ప్రభావంలో పొందవలసిందిగా యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, ఆదరణ ఇక్కడ ఉన్న బిడ్డలకు, వాక్యం వింటున్న బిడ్డలకు, సర్వలోకములున్న పరిశుద్ధులకు ఈ పెంతెకోస్తు పండుగ రోజు నాడు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టే బిడల కొరకు ఇప్పుడు నువ్వు ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. మరి ఒకసారి మీ అందరికీ ప్రభు పేరట ప్రైజ్ ది లార్డ్ తెలియజేస్తూ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.